మోస్ట్ రిపీటెడ్‌గా నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, ఈ రెస్టారెంట్స్ ఏవి హైదరాబాద్‌లో ఏవో ఫేమస్ రెస్టారెంట్స్ అంటున్నారు ఏవంటే, యాస్ పర్ హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ఆర్టికల్స్ ఏంటంటే, పిస్తా హౌస్, మెఫిల్ అండ్ షాగ్ హౌస్. ఈ మూడిటి మీద ఐడెంటిఫై చేశారు. బట్ ఈ 70,000 క్రోర్స్ అనేది అక్రాస్ ఇండియా జరిగింది. అది ఫస్ట్ క్వెషన్. సెకండ్ ఎలా జరిగిందన్న? సింపుల్. ఏంటంటే మీరు రెస్టారెంట్ ఓనర్ అనుకోండి, వర్కర్స్ ఫ్రాడ్ చేయకుండా ప్రతి ట్రాన్సాక్షన్ రిజిస్టర్ అయింది. ఇన్వాయిస్ వస్తది బిల్. బట్ మీరు ఏం చేసేవారంటే మంత్ ఎండ్‌లో జీఎస్టీ ఫైల్ చేయడానికి ముందు సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే డబ్బులు ఇచ్చి బిర్యానీ కొనుక్కుంటారో ఆ ట్రాన్సాక్షన్ మొత్తం ఎరేజ్ చేసేసారు. బికాజ్ యూపీఐ అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లో ఉంటాయి. క్యాష్ అయితే ఉండదు కదా! సో వీళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆడిట్ ప్యాటర్న్‌లో డౌట్ వచ్చింది. అదేంటి యాక్చువల్ సేల్స్ ఇంత చూపిస్తుంటే వీళ్ళు మిస్ మ్యాచ్ ఉందని ఏవైతే ఆల్మోస్ట్ 10% షేర్ ఉందంటే ఈ పీఓఎస్ కంపెనీకి, ఈ మన బిల్లింగ్ మెషిన్ అమ్మే కంపెనీకి, వాళ్ళ దగ్గర నుంచి 60 టెరాబైట్ డేటా అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 30,000 మూవీస్ వర్త్ ఆఫ్ డేటాను తీసుకొచ్చి ఏఐ యూజ్ చేసి ప్రాసెస్ చేశారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ పబ్లిక్ మనీ. ట్యాక్స్ బేస్ పెరిగితే ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ట్యాక్స్ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళ మీద బర్డెన్ తగ్గిద్ది. గవర్నమెంట్‌కి ట్యాక్స్ రేషనలైజేషన్ చేసి మేబీ స్లాబ్స్ కొంచెం డౌన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా ట్యాక్స్ ఇవేట్ చేస్తున్నారంటే దిస్ ఈస్ జస్ట్ ఈటరీ ఇండస్ట్రీ. ఇమాజిన్ మెడికల్ గాని, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇలా ఎంతమంది చేస్తున్నారు వి డోంట్ నో. మేబీ ఇప్పుడు గవర్నమెంట్ మైట్ ఫోకస్ ఆన్ ఇన్ దట్ డైరెక్షన్. బట్ యాహ్! ఇట్స్ పబ్లిక్ మనీ లూటెడ్. థాంక్ యూ. ఫాలో మీ.